ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. నువ్వు పవర్ యూజ్ చేసావు పర్లేదు, బట్ ఆడియన్స్ నేను ఎవరికి యూజ్ చేయనండి, ఇంత తప్పు. ఆడియన్స్ గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి, వీడు జెన్యున్ ప్లేయర్ అన్న. నాకు తెలుసు. వీడు మాటలు కొంచెం అటు ఇటు, పాపం పిల్లాడు కాబట్టి వాడు కొంచెం అటు ఇటు చేస్తాడు కానీ మైండ్ సెట్ కానీ వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా. వాడు ప్లే ఫస్ట్ పర్ఫెక్ట్గా ఆడుకుంటూ వస్తున్నాను, నేను దగ్గర నుంచి చూస్తాను కాబట్టి. అసలు వీడు ఏం చేశాడని వీడిని మరీ అంత గాల్లోకి ఎగరేస్తున్నారు మీరు? నేను ఒకవేళ బర్నియానాన్ని కాపాడంటే జనాలు వీడిని కావాలని కోరుకుంటున్నాడు, వీడి గీన్ వచ్చింది, సో అప్పుడు వీడు ఎలిమినేట్ అవుతాడు. అది కూడా నిజమేరా. జనాల డిసిషన్ కాదని నేను జనాలు వద్దనుకున్న పర్సన్ ఇంట్లో ఉంచిన అవుతాను. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నాకు అంబులెన్స్ సైరన్ అన్నా ఆడవాళ్ళు ఏడుపన్నా ఎలర్జీ, ముందే దాపు. గేమ్ లేదని ఆ పాయింట్ అయితే తప్పురా. గేమ్ లేదని 2 వారాల నుంచి రాము కూర్చున్నాడు మరి సైడ్లో. ఏం చూసారు గేమ్? ఫస్ట్ 2 వీక్స్ తర్వాత బర్నీ గారికి లేదంటే ఏమో సార్, నాకు కనబడతావు. మీరు ఏ రీజన్ చెప్పినా పర్లేదు, గేమ్ లేదని చెప్పకండి. గేమ్ రాముది ఎక్కువ ఉందని కూడా నేను ఒప్పుకోను ఆ విషయం. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? అంతే, కానీ మీ పవర్ అంతే గేమ్ అంతే, ఇంతే, ఇంకా ఏం చేయలేం. దానికి మనం ఏం చేయలేం, అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేయాలి సార్. దేవుడు ఓదారుస్తున్నాడు, ఎవరు రావు తడివేస్తున్నాడా? అందరూ పోటీ కట్టున్నారని మాట్లాడిగా వచ్చేసాను నేను. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. నేను కూడా కొంచెం దూరంగానే ఉన్నా, దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా నేను వెళ్ళలేదు, మళ్ళీ పోటీ కట్టారని. ఐఎమ్ సారీ బేబీ. సరే నువ్వు ఏడువాకు, ఏడు పాపు ప్లీజ్, తుడుచుకో. ఆడకు అస్సలు అడుగుదా చిన్న, నాకు ఎప్పుడు ఇందాక కూడా చెప్పాను, నాకు సరే నాకు పిల్లలు సార్ వీళ్ళంతా, నాకు మనసులో ఏమి ఉండదని. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. నువ్వు నా పిల్ల నిజంగా నాకు నాకు నా కూతురు ఎలాగో నువ్వు అలాగే ప్రామిస్గా చెప్తున్నాను. నాకు ఎప్పుడు మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు. ప్లీజ్ డోంట్. చూడి పవర్ నుండి ఈరోజు నాకు అసలు నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా బర్నీ గారు వెళ్తానని. సీరియస్లీ షాక్ లో ఉన్నా బావా. నేను ఎవరన్నా మీ అక్కతో కల్లో ఉండానా? నేను కూడా షాక్ లోనే ఉంటున్నా. ఓకే నానా, ఐ మిస్ యూ, ప్లీజ్ డూ టేక్ కేర్. నన్ను మీరు బాగా మిస్ అయ్యారా? అండ్ డెఫినెట్లీ ఐమ్ గోనా మిస్ యూ, బట్ అయినా స్ట్రాంగ్గా ఉంటా, ఐ విల్ నాట్ క్రై. నువ్వు ఏడుతాను బాసో నా చిచ్చి, నాకు అయ్యి బాబోయ్ కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయిషాకి డిస్కషన్ ఎన్ని గిన్నెలు ఉండే? ఒక్క గిన్నె ఉండే. ఒక్క గిన్నె ఇంత పెద్దది కూర్చోలే, రైట్? ఇలా చాలా మార్పు వచ్చింది, చాలా మారాను కదా, చాలా మార్పు వచ్చింది. 25% మారాను, అవును, ఇంకా 75% మారాలి. ఆ గిన్నె కడగను కెప్టెన్ కడితే నాన్ పెట్టాను, ఏదో ఇంత పెద్ద గిన్నె ఉన్నది. ఇప్పుడు ఎందుకు సంజన అవన్నీ? ఇప్పుడు ఆ దరిద్రం గురించి దరిద్రంగా ఏం మాట్లాడుకుంటానా నాన్న? అక్కడికి ఆ డిస్కషన్ నువ్వు గడిగేగా ఎక్కువైంది టాపిక్ లేదు, ఆ డిస్కషన్ చెప్పాలంటే ఫినిష్ చేస్తాను, అదే నేను చెప్తున్నా కదా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు, నాకు రెండోసారి కూడా వినాలా? నా స్పేస్ వెళ్ళిపోయింది, నాకు నా గేమ్ ఆడడానికి నా స్పేస్ ఇవ్వు. నాకు రోజు రూమ్ లో కూర్చోపెట్టి ఆ పిల్ల నవ్వకండి, సీరియస్ మ్యాటర్. రెండోసారి అప్పుడు తనక చిన్నపిల్ల కదా, అప్పుడు అర్థమైనట్టు చెప్పాలి. మీరు చిన్నపిల్ల, మనకన్నా వాళ్ళు చిన్నవాళ్ళు కదా. మీరు చిన్నపిల్ల, చిన్నపిల్ల దీని సైజ్ చూసా? ఇది కూడా నడుస్తుంది, ఇది కంటెంట్ కోసమే. అలా అనకూడదు సంజన, ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి. నా ఎమోషన్స్ కి వాల్యూ లేదా? నీ ఎమోషన్స్ తో నాకేం పని? ఇప్పుడు ఏం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఏమంది, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అంది కదా. ఓకే, హాస్టల్ వాడడం గారు దండాలు. నేను ఇంట్లో అన్ని ఎవరితో పెట్టుకోనేమో, నాతో కూడా ఎవరు పెట్టుకోరు. అయ్యేం ఊరికే చిన్న చిన్న ఈగోలు అనవసరం, అవన్నీ టైం వేస్ట్. ఎంతైనా ఆడెంతైనా రాంగ్ ఉండని, ఫ్యామిలీ మెంబర్స్ కదా, కరెక్ట్ అండి మీరు, నేనే రాంగ్ అని చెప్పి వెళ్ళిపోతాను. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా.
కానీ బర్నియన్ పోతే కూడా డెఫినెట్లీ ఫైనల్స్ దాకా పోతాడు, లేకపోతే 10-12 వీక్ దాకా ఉంటాడు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు, చూశాను కదా. ఒకటే చాలా అని అడిగినా, గుర్తుందా లేదా? ఏంటిది? ఒకటే నామినేషన్స్ చాలా అని అడిగినా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కథలు చెప్పలేదు అక్కడ. అన్నా నువ్వు నిమిషంలో ఇట్లా అంటావు, నిమిషంలో సారీ అంటావు, నిమిషంలో జస్టిఫై చేస్తావు. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు ఏంటి మళ్ళీ మీరిద్దరు ఇక్కడ గుసగుస? ఎవరు? నువ్వు రమ్య. అక్కడ ఏంట్రా గుసగుసలో? నో అంకుల్, దట్ ఈస్ నాట్ మై గుస్ గుస్, హిస్ బుస్ బుస్. నా పేరు వినిపించింది నాకు చూడండి. వదిలేడు, మేము ఒక టాపిక్ ఒకదాన్ని మాట్లాడకూడదు. తను మాట్లాడిన మనం సమాధానం చెప్పేసాను, అయిపోయింది. చూసేవేంట్రా, ఇచ్చట చింతకాయల వారి రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంది. తనుజ ఒకడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా మన దగ్గర ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా ఉన్నారనుకో అక్కడే వదిలే. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. వదిలేస్తాను. ఇంకొక దగ్గర కాబట్టి నేను అడుగుతున్నా, ఏం మాట్లాడారు చెప్పు అని. చెప్పానంటే వదిలే. చెప్పండి బ్రదర్. నేను ఇప్పుడు ఆల్రెడీ చాలా విన్నా. ఇప్పుడు అలా అయితే సంజనా గారి విషయంలో నువ్వే ఫస్ట్ చెప్పావు, సీరియల్ యాక్టింగ్ చేస్తున్నా. ఏరా పిత్తేసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు అలా అని కాదు, ఇది జనరల్ డిస్కషన్. యాక్టింగ్ చేస్తానంటే ఏమో నాకు అలా అనిపించింది. అదంతా నాకు సోదొద్దు, ఇక్కడ ఏం మాట్లాడావో అది చెప్పు. లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? దాని తర్వాత ఏంటి తనుజ నువ్వు అంత మీ ఇద్దరు అంత డీప్ అంటే ఏమి అందులో ఫ్రెండ్షిప్పే కదా, తప్పేముంది అన్నా. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ రా. నువ్వు ఒక ఫ్రెండ్ పట్రా. హ్యాపీ బర్త్డే గౌరవ్. ఇంకెవరైనా ఉన్నారా? బర్త్డే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాడు, జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. దివ్య చపాతీ తింటుంటే గుర్తొచ్చారా? ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. మళ్ళీ ఏడుస్తున్నావా? తినేటప్పుడు కూడా ఆయనకు నా షేర్ ఇచ్చేస్తుంటా కదా, సడన్ గా ఇప్పుడు మొత్తం నేనే తింటున్నాను. ఇప్పుడు నాకు ఇచ్చేసి ఏదో ఒక ముక్క. ఎందుకురా అంత కక్కుర్తి నీకు? అరే అది రమ్య మీతో మాట్లాడుతుందబ్బా, మీతో మాట్లాడప్పుడు వస్తూ ఉంటుంది. నాకు ఏడ కనిపించలేదు హౌస్ లో. నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. వాడు పిల్ల కనిపించలేదా, నేను ఆ పిల్లకి కనిపించలేదా, నాకు అర్థం కాదు. నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంది, అంత మాట్లాడి వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్స్ ఏం అవ్వవు. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం, ఎవరితో 5 నిమిషాలు మాడితే ఏదన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? ఏంటే ప్రతిసారి నువ్వే కడుగుతున్నావు? ఏంటే మరి పల్లెటూరులాగా భాష మార్చండి. ఇమ్మో మనసు అయితే నెక్స్ట్ ఇమ్ము ఏ గ్రూపులు ఉందో నేను కూడా ఆ గ్రూపులే. అన్ని పని వాడే చేస్తున్నాడు అయితే ఓకే. ఓసే నాగమణి, సందు దొరికితే చాలు పని ఇలా తప్పించుకుని కబుర్లు చెప్పాలని చూస్తావు. ఎమ్ముతో ఉంటే మన పని చేయక్కర్లేదా? అయితే నేను కూడా ఎమ్ము గ్రూప్కి వెళ్ళిపోతా. నేనేం చెప్పినా చేస్తున్నావు. ఎవర్రా నువ్వు? ఈ ఇంట్లో పనుడే. సో నాకు గౌరవకి పడితే ఎవరు విన్ అవుతారు స్ట్రెంత్ లో? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఇట్ డిపెండ్స్. మీరిద్దరు పడితే ఎవరు ఫస్ట్ లేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఏం చెప్పావురా? నేను అడిగింది సింపుల్ క్వశ్చన్, స్ట్రెంత్ లో మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉంటుంది? ప్రస్తుతానికైతే వాడికి ఎక్కువ ఉంటుంది. మరి అంత కాకరపోతుగడ్లో కనిపిస్తున్నానా? లేదు. నీకే ఎక్కువ ఉందా? లేదు. నీకే ఎక్కువ ఉందా? వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సారీ సార్. నువ్వు బ్లూ కోసం కొట్లాడుకున్నా వాట్ ఎవర్ కమ్స్ మై లక్ ఫేవర్స్ మీ అన్నట్టు రెడ్కి వెళ్ళిపోయాడు చూడు. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. మీరు ఫస్ట్ రెడ్ చూసరికి కొంచెం భయం అనిపిస్తుంది. కొంచెం ఇలా అనుకుంటారని దాంట్లో పెట్టారు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. అసలు ఎంత ఆయాసం వచ్చినా ఆయాసపడుతూనే తీసుకుని ఎక్కువ టికెట్లు వస్తే నీ ఇష్టం, నువ్వు ఆడుకోవచ్చు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇమాన్యుయల్, ఆయేషా మినహా మిగతా వారు ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.